ఓకే ఫ్రెండ్స్, సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న లేటెస్ట్ వైరల్ వీడియోస్ని మీరు క్యాప్కట్ యాప్ని యూస్ చేసుకొని సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసుకొని ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ మీరు వన్ క్లిక్లోనే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఏదైతే యూస్ చేస్తున్నాను క్యాప్కట్ వర్షన్, ఈ క్యాప్కట్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. ఓకే, సో ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోవాలి. మీరు ప్లేస్టోర్లో చాలా VPNs ఉంటాయి. మీకు నచ్చిన VPNని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, నా టెలిగ్రామ్లో మీకు ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తానో మీకు తెలుసు అనుకుంటాను. సో ఇప్పుడు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సో క్యాప్కట్ యాప్ లేటెస్ట్ వర్షన్ ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ని జస్ట్ సింపుల్గా టెంప్లెట్ యూస్ చేసుకొని వన్ క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా సింపుల్గా. సో దానికోసం కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఎడిట్, డిస్కవర్, లైబ్రరీ, మీ అని. ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకోవాలి. డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ సో ఏదైతే ట్రెండింగ్ అవుతున్నాయో టెంప్లెట్స్, ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ షో అవుతాయి. ఇందులో నుంచి మీరు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకోండి. అండ్ చూస్ చేసుకొని సింపుల్గా మీ ఫొటోస్ లేదా వీడియో క్లిప్ని జస్ట్ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని ఆ వీడియోస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయండి. సింపుల్గా ఏదైతే ట్రెండింగ్లో ఆడియో ఉందో ఆడియోని యూజ్ చేయండి. సో వీడియోకు సెట్ అయ్యే విధంగా కొంచెం మీరు మంచి ఆడియోని ట్రెండింగ్ ఆడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రో ఎఫెక్ట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఏదైతే మీకు టిక్టాక్లో ట్రెండింగ్ అవుతున్నాయో ఆ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, టిక్టాక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ టిక్టాక్లో ట్రెండింగ్ అయ్యే టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీకు స్క్రోలింగ్ చేసుకుంటే లిరిక్స్, అస్థెటిక్, ఇవన్నీ టెంప్లెట్స్ కూడా మాకు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అస్థెటిక్, మీరు వ్లాగ్స్ వీడియోస్ చేస్తుంటే సో ఇలాంటి టెంప్లెట్ని మీరు చూస్ చేసుకొని జస్ట్ మీ క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా వన్ క్లిక్లో మీరు ట్రెండింగ్ రీల్ వీడియోస్, మీ వ్లాగ్ వీడియోస్ అనేవి ఎడిట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు సింపుల్గా ఫాలోయింగ్ అండ్ ఇక్కడ ఫర్ యూ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ లేటెస్ట్ టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, బ్లర్ ఎఫెక్ట్ అండ్ స్లో మోషన్. సో మీకు సింపుల్గా ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ టిక్టాక్ ట్రెండ్ వీడియో మనకు ఈ వీడియో ఉంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అండ్ ట్రెండింగ్ వీడియో ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ఎడిట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. కింద యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ వస్తుంది. యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ టెంప్లెట్కి ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటోని ఇక్కడ సింపుల్గా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను, వన్ ఫోటో. అండ్ ఇంకొక ఫోటోని కూడా రిక్వైర్మెంట్ అడుగుతుంది. సో ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీని తర్వాత మనకు ఇక్కడ 2 ఫొటోస్ మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. కానీ మీరు ఇంకా ఎక్కువ ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇంకెక్కువ కావాలంటే ఈ విధంగా మల్టిపుల్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా నేను మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ఫోటో. అండ్ ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ఫొటోస్ని, ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. వీడియో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ విధంగా వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియోని వితౌట్ వాటర్ మార్క్తో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మీరు మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ట్రెండింగ్ టెంప్లెట్స్, ఒక స్లో మోషన్ టెంప్లెట్, ఇక్కడ అన్ని రకాల టెంప్లెట్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యే వీడియోస్ అన్ని టెంప్లెట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ కట్అవుట్ ట్రాన్సిషన్ చూడండి, ఇక్కడ ఈ టెంప్లెట్. ఓకే, ఇది ఓకే, ఈ టెంప్లెట్ని కూడా మీరు చూస్తుంటారు. సో ఈ టెంప్లెట్ని కూడా యూజ్ చేసి మీ ఫొటోస్ రీప్లేస్ చేసి చాలా ఈజీగా మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు సింపుల్గా మీ గ్యాలరీ నుంచి ఇక్కడ సింపుల్గా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 2 3 4, ఈ విధంగా 5, ఓకే, ఈ విధంగా 6, ఈ విధంగా ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మన వీడియో అనేది ఎడిట్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఏదైతే ట్రెండింగ్ టెంప్లెట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు క్యాచ్ చేసుకొని మీ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే.